యేసయ్యా, నష్టపోయే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. నాకేదో ₹1,00,00,000 లాటరీ తగిలినట్టు, ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చినట్టు. ఆహా యేసయ్యా, నీ నిత్య సింహాసనాన్ని, పరమ తండ్రి వక్షస్థలాన్ని వదిలేశావు. ఏదో దౌర్భాగ్యుణ్ణి నేను కూడా కాస్తో కూస్తో నష్టపోయే భాగ్యం ఇచ్చావు. నీకు స్తోత్రమని ఎన్నో వందల సార్లు, వేల సార్లు ఆనంద బాష్పాలతో దేవుని స్తుతించారు. దుఃఖాశ్రువులు కాదు. నాకు కూడా కాస్తంత ఈ నష్టపోయే కృపనిచ్చావు. నేర్పించు ప్రభువా అనే పాట రాశాను, చూసావా? మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విన నేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విన నేర్పు. మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. నీ స్వరం. ఒకసారి నకరికల్లో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నాతో మాట్లాడవేంటి, నువ్వు నాతో మాట్లాడకపోతే నీ పక్షంగా నేను ఎలా మాట్లాడాలి? నీవు నాతో మాట్లాడితే కదా ధైర్యంగా నీ పక్షంగా నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడడం లేదు, నేను ఎలా మాట్లాడాలి అని రోజంతా ప్రార్థన చేశాను. నెక్స్ట్ మార్నింగ్ హైదరాబాద్లో విజయనగర్ కాలనీలో మీటింగ్ ఉంది. బస్టాండ్కి వచ్చిన తర్వాత తెలిసింది ఆర్టీసీ స్ట్రైక్, బస్సులన్నీ బంద్. మరి ఏం చేయాలి? తెల్లవారి హైదరాబాద్లో వాక్యం చెప్పాలి. బస్టాండ్లో బస్సులన్నీ బంద్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి వచ్చి నిలబడ్డాను. లారీ ఒకటి చెయ్య చూపిస్తే ఆపాడు. ఎక్కాను. వాడు ఏదో ఇంత 20 ఇంత ఇమ్మన్నాడు. సరే ఇస్తానులే బాబు, 20 ఏంటి 30 ఏంటి, అర్జెంటుగా వెళ్ళాలి. చౌటుప్పలు దాటిన తర్వాత చిట్యాల చౌటుప్పల మధ్యలో ఆ లారీ రిపేర్ వచ్చింది, చెడిపోయింది, ఆగిపోయి. ఇది ఇప్పట్లో కదలదు సార్, మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు వాడు. ఇది అడవి, మరి ఏం చేయాలి? బస్సులు ఎట్లాగూ లేవు. యేసయ్యా అంతా నా మంచికే అని ఇక ఇప్పట్లో వీడు కదలడు. పండు వెన్నెల నిర్మానుష్యం ఆ రోడ్డు ప్రక్కన దిగి అడవిలో సంచారం చేస్తూ ఉన్నాను నేను. మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టా. ప్రభువా నాతో మాట్లాడవేంటి, నాతో మాట్లాడు. నీ స్వరాన్ని నేనే వినకుండా నీ పక్షంగా నేను ఎలా మాట్లాడాలి? నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతుంటే కంచు కంఠం నా కుడి చెవిలో మోగింది. నాకింకా బాగా జ్ఞాపకం. నా కుమారుడా, నేను మాట్లాడలేదంటావేమిటి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వే వినిపించుకోవట్లేదు. మాట్లాడుతూనే ఉన్నాను 24 గంటలు, నీవే పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. ముందు వినడం నేర్చుకో అన్నాడు ఆయన. చాలా దుఃఖం వచ్చింది. అక్కడ ఒక బండరాయి మీద ఉన్న పడాన కూలబడ్డాను. చాలా ఏడ్చాను. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావా, నేను వింటం లేదా? ఎంత తప్పు జరిగిపోయింది, వినడం నాకు నేర్పించయ్యా అని ఈ పాట అప్పుడు రాశాను. మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. అందులో చాలా ఆ తర్వాత ప్రభు చెప్పాడు,
వినటం, మాట్లాడడం, ప్రార్థించటమే కాదు బాబు, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన చదువులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయి. ఏమేమి విద్యలు నేర్చుకోవాలో చెప్తానని ఆయన చెప్తా ఉంటే, అయితే నేర్పించే ప్రభువా అంటూ ఒక్కో చరణం రాశాను. సరళమైన త్రోవలయందు నడువ నాకు నేర్పు, త్రోవ నడుమ వైరి వలలు ఎరుగ నాకు నేర్పు, పరమపురము చేరుదాకా పరుగులెత్త నేర్పు, మాటలాడుచున్న బోలెడని విద్యలు నేర్పించమని ఈ పాటలో ప్రార్థించాను. శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు, శ్రమలయందు సౌఖ్యమందు సకల స్థితులయందు చెక్కు చెదరకుండ నీలో అతిశయింపనేర్పు, క్రీస్తు నిందయే భాగ్యమని తలచ నాకు నేర్పు, మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును ఇహలోకపు లాభమంతా నష్టమని తలంచి, ఇహలోకపు లాభమంతా నష్టమని తలంచి, క్రీస్తు కొరకు నష్టపడుటే ధనమని గమనించి, నన్ను నేను పానార్పణముగా కుమ్మరించనేర్పు, నన్ను నేను పానార్పణముగా కుమ్మరించనేర్పు, మాటలాడుచున్న నీశ్వరమును. యాత్రికుడి పదధ్వనులు దాదాపు 100 దాటినాయి. నేను కన్నీరు కార్చకుండా, విరిగి నలిగి రోధించకుండా రాసిన పాట ఒక్కటి కూడా లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ సాంగ్.